జీవో నెంబర్ 3 పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆదివాసీ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన వలన గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంకు అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని నేడు చేపట్టిన నిరసన కార్యక్రమంకు ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కూడా స్పందించకపోవడంతో ఐటీడీఏ ముందు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో సుమారు 2 గంటల నుండి పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఇన్ఛార్జి పీఓ అభిషేక్ గౌడ్ ఆందోళనకారుల దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటనలో దీనిపై మాట్లాడి వినతి పత్రం అందజేయండి అని సలహా ఇచ్చినప్పటికీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇవ్వమంటారు, తప్పనిసరిగా రేపు స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే అల్లూరు జిల్లా మొత్తం స్తంభించిపోయేలా చేస్తామని తెలిపారు. నిజంగా ఈ రోజు మనం ఎంత వర్షమనగా ఎండనగా మనం ఈ రోజు రోడ్డుల్లో పడి ఇంత ధర్నాలు చేస్తుంటే కనీసంగా ఇక్కడ స్థానిక అధికారులు అనేవారు పట్టింపు లేక నిజంగా మనం ఆదివాసులమా లేకపోతే మైగ్రేషన్ నుంచి వచ్చే వాళ్ళమా అన్నట్టు ఈరోజు మనం ఉన్నాం. నిజంగా ఈరోజు ఇంత కంటతడి ఈరోజు మనం నిరాహార దీక్షలు చేస్తున్నాం, ఈ రాస్తారోకాలు చేస్తున్నాం. ఈరోజు ఎందుకు ప్రభుత్వం పట్టించకూడదు, ఎందుకు స్థానిక అధికారులు పట్టించకూడదు? నిజంగా మా రిజర్వేషన్ పోతున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ దాగి ఉన్నాం, అసలు ఏ స్థితుల్లో ఉన్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం, ఇది ఎందుకు మన ఆలోచన చేయట్లేదు? నిజంగా ఈరోజు వాస్తవానికి ఈరోజు చెప్తున్నాం, మన ఆదివాసీ ప్రాంతంలో రాబోయే తరాల వారికి మనం ఏ భవిష్యత్తు ఇస్తామని మనకి ఎలా చెప్పగలుగుతున్నాం? మా భవిష్యత్తే పోయినప్పుడు మా తరాల వారికి ఏ భవిష్యత్తు ఇస్తాం మనం? ఇది ఒకసారి గమనించాలి మనం అందరూ కూడా. నిజంగా మిత్రులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ రోజు మనకు వార్డు నెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అన్ని రిజర్వేషన్ పోతున్నాయి. ఒకటి గమనించండి, ఈ ఎలక్షనే కాదు, మనం ఎలా కావాలంటే ఎలక్షన్ కూడా బహిష్కారం చేయాలని నేను విన్నపిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా గమనించాలి, మా జీవోలు మా హక్కులు కూడా మాకు ఖచ్చితంగా అమలు చేసే వరకు మన పోరాటం చేసి తీరాలని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభాముఖంగా అధికారులు వచ్చారు కాబట్టి మనం రాకపోతే శాశ్వతంగాను ఇంకా చచ్చిపోయినది లెక్క. దయచేసి నీళ్ళ కింద, గొడుగు కింద, చెట్టు కింద, సాపు కింద బలంగా కూర్చున్న అందరూ బయట అంటే ఇప్పుడు ఆల్రెడీ ముందు కూడా దీని గురించి మీరు ర్యాలీ అని చేశారు, మీ అందరూ ఏమేమి ఉన్నాయో అదని చెప్పారు. మొన్న మనము ఈ డిఎస్సి గురించి ప్లస్ ఈ జియో నెంబర్ 3 గురించి అంటే రివైవల్ కోసం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, లీగల్గా ఏమేమి మనకి హెర్డల్స్ ఉన్నాయో అదన్నీ మనం ఒక వర్క్షాప్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత కూడా మనకి ఇది ఒకటే కాదు, ఇంకా మిగతా ఏజెన్సీ ఏరియాకు వెళ్ళి కూడా ఈ వర్క్షాప్ చేసి ఏమేమి ఇబ్బంది ఉన్నాయి, మనము లీగల్గా ఎలా ఇది వెళ్ళి మనము అంటే ఈ రిజర్వేషన్ మళ్ళీ తీసుకురావాలి అన్నది ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్లో కూడా ఒకటి లీగల్ కమిటీ, అడ్వైజర్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. దీన్ని వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ ముందు ఈ స్పెషల్ డిఎస్సి కోసం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మనం ఆల్రెడీ అది సీఎంఓ కూడా పంపడం జరిగింది. దాని గురించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అంటే అది మనం కాన్స్టిట్యూషన్ కింద మన రాజ్యాంగం కింద ఏమేమి రూల్స్ ఉన్నాయో అదన్నీ ప్రాపర్గా అంటే చెక్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం అది రివైవల్ చేస్తే మళ్ళీ ఏది లీగల్ హర్డల్స్ రాకూడదు అదన్నీ చూడాలి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఈ రోజు కూడా మనం మాట్లాడడం జరిగింది. అది ఆల్రెడీ ఆ టీము దీని గురించి వర్క్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీని గురించి ఒక పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి. అది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. మీరు ఏమైనా రిప్రజెంటేషన్ రేపు ఇవ్వాలంటే ఒక 2-3 వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు చేస్తాం. బట్ ఇలా రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ అందరికి ఇబ్బంది పెడితే ఇంకా ఇది అవుతుంది. సో నాకు తెలుసు ముందు కూడా దీని గురించి ఎంత సీరియస్నెస్ ఉంది అన్నది మనకు తెలుసు. అందరితో ఆల్ ద యూనియన్ లీడర్స్, మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇచ్చారు. కాబట్టి మేము ఆల్రెడీ అంటే మాట్లాడుతున్నాము. సో దయచేసి మన ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. రేపు కూడా మనము అరేంజ్ చేస్తాము, ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అరేంజ్ చేస్తాము. సో ఈ ర్యాలీ ఈ ప్రొటెస్ట్ ని మీరు ఇప్పుడు స్టాప్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, జీవో నెంబర్ 3 రద్దు అయినప్పటి నుంచి విన్నతి పత్రాలు, విజ్ఞాపనాలు, మెమోరాండాలు, దరఖాస్తులు అన్నీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వరకు అన్ని రకాలైన పద్ధతులు అన్ని చేసాం. ఇంకా వర్క్షాప్ జరిగింది, మీ సమక్షంలో జరిగింది. 100% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది, 5th షెడ్యూల్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి మొత్తం తన ద్వారా మొత్తం తెలియజేయడం జరిగింది. మళ్ళా రేపటికి మీరు ముఖ్యమంత్రి గారికి మళ్ళా వినతి పత్రమే ఇవ్వండి అని అంటే
మళ్ళీ అది అంతకు మించి ఇది ఆత్మహత్య సౌదృశ్యం తప్ప మరొకటి కాదు సార్.